ఈరోజు పప్పు చెక్కలు చేద్దాం అనుకుంటున్నాం. దానికి కావాల్సింది ఉప్పుడేమో 4 గ్లాసులు పోసి నానబెట్టుకోవాలి 3 గంటలు. తర్వాత దానికి కావాల్సింది తినేశనగపప్పు, వేరుశనగపప్పు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు 1 గంట నానబెట్టుకోవాలి. ఇది బియ్యం, మిరపకాయలు వేసి ఇట 3 గంటలు నానిన తర్వాత ఇట గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలి. మా అక్కయ్య వచ్చిందని అందుకే తినేశనగపప్పు ఇట్లా పొడి చేసుకొని వేసుకోవాలా. 4 గ్లాసుల బియ్యానికి 1/4 గ్లాసు తినేశనగపప్పు, 1/4 గ్లాసు వచ్చి వేరుశనగపప్పు కూడా మిక్సీలో ముక్కలుగా వేసుకోవాలా. మరీ మెత్తగా వేసుకోకూడదు. ఈ పదంలో వేసుకోవాలా. ముక్కలుగా వేసుకోవాలి. పలుకులుగా వేసుకుని వేసుకోవాలా. ఈ పదానికి పిండి రుబ్బుకోవాలా. మెత్తగా ఉండాలా. దీంట్లో తినేశనగపప్పు పొడి, వేరుశనగపప్పు పొడి వేసి కలుపుతున్నాను. మనం కొంచెం పలుచగా రుబ్బుకున్నా కూడా ఈ పొడులు వేసిన దానివల్ల గట్టిగా అయిపోతుంది, పప్పు చెక్కల పదానికి వచ్చేస్తుంది. కలుపుకోవాలా. గట్టిగా ఉండాలా. కలిపితే తినేశనగపప్పు పొడి, వేరుశనగపప్పు పొడి వేసుకొని ఈ పదానికి మనం కలుపుకోవాలి. ఇట్లా ఉండ చేస్తే గట్టిగా ఉండాలా. ఇది చక్కగా చేసేటట్టుగా ఉండాలా. దీంట్లో కాచిన నూనె కానీ వెన్న కానీ వేసుకోవచ్చు. నేను కాచిన నూనె వేస్తాను. ఇట్లా చిన్న ఉండలుగా చేసేసుకొని పాల కవర్ కట్ చేసుకొని ఇట్లా పెట్టుకొని పాల కవర్ మీద ఒత్తుకోవాలి చెక్కలు. కొంచెం పాల కవర్కి చెక్కలు రెడీ.